నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణలో హైడ్రా ఒక సరికొత్త రికార్డును సృష్టించింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక రకాల చెరువులను ప్రభుత్వ ఏదైతే భూములు ఉన్నాయో వందల కోట్ల ఆస్తులను కాపాడింది హైడ్రా. అయితే ఇక్కడ 14 చెరువులకు 303 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నారు. ఈ 14 చెరువులను కూడా కాపాడింది హైడ్రానే. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA పరిధిలో ఉన్న మరో 14 చెరువుల పునరుద్ధరణ ఏదైతుందో వాటన్నిటిని కూడా కొనసాగిస్తా ఉన్నారు. దీంతో పాటుగా అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి దాదాపుగా సుమారుగా 300 కోట్ల పైన అనుకోవచ్చు. 303 కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం 14 చెరువులకు గాను. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నగర పరిసరాల్లోని నీటి వనరులను కాపాడడమే కాకుండా ముఖ్యంగా వాటిని పర్యాటక ప్రాంతాలుగా మార్చడం, అంటే అక్కడ డెవలప్ చేయాలి, సుందరీకరణ చేయాలి ఏదైతుందో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పటికే మొదటి దశలో భాగంగా 5 చెరువులకు సుమారుగా 50 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అని చెప్పేసి ప్రభుత్వం కేటాయించింది. ఇది మొదటి దశలో 5 చెరువులకి 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు మొత్తం 14 చెరువులకు గాను 303 కోట్ల రూపాయలు యొక్క ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కేటాయించింది. అయితే ఈ నిధులతో చెరువుల్లోని గుర్రపడెక్క తొలగిస్తారు. దీంతో పాటుగా ఏదైతే పూడికి తీత కానీ కట్టలు బలోపేతం చేయడం కానీ మురుగునీరు చెరువులోకి రాకుండా ఇక్కడ డైవర్షన్ ఛానళ్ల నిర్మాణం కానీ వీటన్నిటికి సంబంధించి పనులు కూడా చేపట్టనున్నారు. దీనితో పాటు కేవలం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రజల కోసం వాకింగ్ ట్రాకులు, బెంచ్లు, లైటింగ్ మరియు దీంతో పాటుగా పచ్చదనంతో కూడిన సుందరీకరణ పనులను కూడా ప్రభుత్వం ప్రాజెక్టులో చేర్చిందనమాట. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 303 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ ఏంటంటే ఆ 14 చెరువులు ఏంటి ఏవి అనేది మనం ఒక్కసారి చూస్తే గనక పాత చెరువు అంటే ఇది కాచాగూడ ప్రాంతంలో ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం దాదాపుగా 6 కోట్ల రూపాయలు కేటాయించింది అనమాట. అంటే 6,80,00,000 రూపాయలు ఏదైతే ఈ యొక్క చెరువు ఉందో, కాచాగూడ చెరువు ఉందో, ఈ పాత చెరువు ఉందో, ఈ పాత చెరువుకి సంబంధించి 6,80,00,000 రూపాయలు కేటాయించింది. అయితే ఇక్కడ భగీరథమ్మ చెరువు ఉంది, ఇది పాపాలగూడలో ఉంది. దీనికి 22 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. సో ఇది మొదటిది, ఇది రెండోది అనమాట. పాపాలగూడకు సంబంధించి దాదాపు 22 కోట్ల రూపాయలు. అయితే ఈర్ల చెరువు ఏదైతే ఉందో మదీనాగూడలో మరొక 17 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది మదీనాగూడ చెరువుకు సంబంధించి. దీంతో పాటుగా ఎర్రకుంట బాచుపల్లి చెరువు ఏదైతే ఉందో ఇక్కడ దీనికి దాదాపుగా 6 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. దీంతో పాటుగా ఇక్కడ ఏంటంటే రామాంతపూర్ చెరువు ఉంది. సో రామాంతపూర్లో ఉంది ఇది. రామాంతపూర్ చెరువుకు సంబంధించి 19 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. దీంతో పాటుగా కాప్రా చెరువు ఏదైతుందో కాప్రా చెరువుకు 35 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక్కడ ఇక నల్గొండ చెరువుకు సంబంధించి 28 కోట్లు కేటాయించారు. సో పెద్ద చెరువు ఏదైతుందో ఇది గంగారంలో ఉంది, దీనికోసం 30 కోట్లు కేటాయిస్తే ఇక కామును చెరువు ఏదైతుందో మూసాపేట ప్రాంతంలో కామును చెరువు ఏదైతుందో దానికి 21 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. అయితే రంగదాముని కుంట ఏదైతుందో దీనికి 28 కోట్ల రూపాయలు, ఇబ్రహీం చెరువు ఏదైతే ఇబ్రహీం బాగ్ ప్రాంతంలో ఉంది దీనికి 29 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక 12ది నాచారం చెరువుకు సంబంధించి ఇక్కడ అది నాచారంలో ఉంది, 30,50,00,000 రూపాయలు కేటాయించారు. ఇక కృష్ణకాంత్ పార్క్ కి సంబంధించి ఇది జూబ్లీ హిల్స్ లో ఉంది, 7.5 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తే ఇక తుర్క చెరువుకు సంబంధించి ఇది నిజాంపేటలో ఉంది, 23.5 కోట్ల రూపాయలు కేటాయించారు. సో ఓవరాల్ గా మొత్తంగా చూసుకున్నట్లయితే 303 కోట్ల రూపాయలు ఈ చెరువులన్నిటికీ కూడా కేటాయించింది ప్రభుత్వం. అయితే భవిష్యత్తులో కల్పించబోయే సౌకర్యాలు ఏంటి అనుకోవచ్చు. ఈ చెరువులను కేవలం నీటి నిల్వ కేంద్రాలుగా మాత్రమే కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే అంటే మినీ ట్యాంక్ బండ్స్గా తీర్చిదిద్దాలని చెప్పేసి HMDA కూడా ప్లాన్లో వ్యూహరచన చేస్తూ ఉంది. ఇందులో భాగంగా కొన్ని సౌకర్యాలు మనం చూసినట్లయితే అయితే ఇక్కడ కొన్ని సౌకర్యాలు ఏంటి? సుందరీకరణ ఉంది. ఇక చెరువు చుట్టూ కూడా పచ్చని మొక్కలు, పూల తోటలతో ల్యాండ్స్కేపింగ్ చేస్తారనమాట. ఇక వాకింగ్ దీంతో పాటుగా సైక్లింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. స్థానిక ప్రజల కోసం ఆధునికమైన వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తారు. ఇక లైటింగ్ రాత్రి వేళల్లో కూడా సందర్శకులు అంటే ఎవరైతే వస్తూ ఉంటారో వీళ్ళంతా వాకింగ్ ట్రాక్స్ కానీ లేదంటే కొంత ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతానికి వెళ్దాం అనుకున్న ప్రజలు ఎవరైతే వస్తుంటారో వాళ్ళ కోసం సంబంధించి ఆకర్షణీయమైన LED లైటింగ్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. ఇక మురుగునీటి శుద్ధీకరణ అంటే చెరువులోకి నేరుగా మురుగునీరు చేరకుండా సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దాంతోపాటుగా కేవలం శుద్ధి చేసిన నీటిని మాత్రమే లోపలికి వదులుతారనమాట. ఇక్కడేంటి సీటింగ్కి సంబంధించి, ఓపెన్ జిమ్స్కి సంబంధించి పిల్లల కోసం ఆట స్థలాలు, పెద్దల కోసం బెంచీలు, దీంతో పాటుగా కొన్ని చోట్ల ఓపెన్ జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ చెరువుల చుట్టూ కూడా ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియ పైన అధికారులు దృష్టి పెట్టారు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి అయితే చెరువుల FTL అలాగే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని ఖరారు చేసిన తర్వాత టెండర్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారానే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలు పర్యావరణ హితంగా మారడమే కాకుండా భూగర్భ జల మట్టం ఏదైతుందో
అది పెరగడానికి అంటే పడిపోకుండా పెరగడానికి చాలా చాలా దోహదపడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. అయితే హైడ్రా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 100 కోట్ల భూములు అంటే హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల కానీ హైదరాబాద్ మహానగరం లోపల కానీ 100 కోట్ల భూములు కానీ చెరువులు కానీ హైడ్రా కాపాడింది. ఓవరాల్గా ఇప్పుడు మరొక 303 కోట్ల రూపాయలు కేటాయించి 14 చెరువులను సుందరీకరణ చేయాలి, పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తోంది. సో ఓవరాల్గా హైడ్రా పైన కానీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన కానీ మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.